మారెడ్డి మోహన్ గారు, ఇవాళ మందకృష్ణ మాదిగా అయితే ఏంటంటే కుల వ్యవస్థ పోవాలి ఖచ్చితంగా. ఈ రిజర్వేషన్ అన్నది ఏదైతే ఉందో 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం అని అంటున్నారు. ఎస్ మారెడ్డి మోహన్ గారు చెప్పండి. మ్యూట్ తీసేసి మాట్లాడండి. అందరికి నమస్కారం అన్న. అయితే మందకృష్ణ గారి వీడియో నేను కొంత చూడడం జరిగింది. అయితే దాంట్లో మందకృష్ణ గారి ఎమోషన్ కనిపించింది, కానీ ఫ్యాక్ట్స్ కి చాలా దూరంగా ఉన్నట్టు నాకు అనిపించింది. ఎమోషనల్ గా బాగా మాట్లాడిరన్న, కుల వ్యవస్థ రద్దు కావాలి, కులం అనేది దేశానికి పట్టినటువంటి చీడ పురుగు, అవన్నీ నిజంగా చాలా మెచ్చుకోదగ్గటువంటి ఒక అభిప్రాయాలు. 100% మేమందరం కూడా కుల వ్యవస్థ అనేది రద్దు కావాలనేటటువంటి టాపిక్ తోటి మేము కూడా ఏకీభవిస్తాం. కానీ ఒకవైపు వారు ఇస్లాం క్రైస్తవంలో ఇప్పటికి కూడా కుల వివక్ష ఉందని చెప్తూనే, ఇస్లాం క్రైస్తవము చాలా మంచి కులాలు, లోపాలు లేని మతాలు, హిందూ ధర్మంలో మాత్రమే లోపం ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వారే ఒప్పుకోవడం జరిగింది. మేము కూడా డే 1 నుంచి మొత్తుకునేది అదే. ఇప్పుడు ఇస్లాం క్రైస్తవం నిజంగా మీకు అంత మంచిగా ఉన్నట్టు అనిపించింటే గనక అక్కడ పోయిన తర్వాత రిజర్వేషన్ ఎందుకు మీకు అసలు? ఇక్కడ 2 విషయాలు అంటున్నా, నేను ఒకటే అంటున్నాను. ఒకటి కాన్స్టిట్యూషనల్ గా చట్టపరంగా మనం మాట్లాడాల్సిన అంశం. రెండో విషయం ఏమిటంటే అసలు దీన్ని ఎమోషన్ తో కనెక్ట్ చేసి మాట్లాడాలన్నా, ఒకవేళ ఎమోషన్ తో కనెక్ట్ చేసి మాట్లాడితే కనుక కాన్స్టిట్యూషనల్ విషయాలు అవి పరిగణనకు తీసుకోబడవు. మరి ఒకవేళ కాన్స్టిట్యూషనల్ విషయాలు మాట్లాడితే కనుక ఎమోషన్ కనెక్ట్ కాదు. ఇక్కడ ఎమోషనల్ గా వారు మాట్లాడుకుంటా చాలా విషయాలు చెప్పారు, కానీ వారి విషయాలలోనే వారికే ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది. ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో 2-3 విషయాలు నేను కూడా చూసినాను. వారు అంటారు, ఏమంటున్నారు, కుల వ్యవస్థ రద్దు చేయాలన్నారు. రద్దు చేయండి, వద్దంటలేదు, దానికి మేము కూడా పోరాటం చేస్తాం. కానీ ఆర్టికల్ 25 ని వారు ప్రస్తావిస్తే ఏమంటున్నారు? మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినప్పుడు కూడా నేను ఒక్కడే చెప్పడం జరిగింది. ఆర్టికల్ 25 ని మీరు ప్రస్తావించేటప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఇది రిప్రజెంటేషన్ సిస్టమ్. ఇది ఏ వర్గాలకు ఈ యొక్క భారతదేశ నిర్మాణంలో అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా అవకాశాలు ఇవ్వాలనేటటువంటిది ఈ యొక్క దానికి సంబంధించి ఉన్నటువంటి మనం పెట్టుకున్నటువంటి పద్ధతి. ఈ పద్ధతి మనం కాదనుకుంటా ఆర్టికల్ 25 మనకు మత స్వేచ్ఛ ఇచ్చిందంటే కేవలం మత స్వేచ్ఛ ఒకటే మాట్లాడుతున్నారు తప్ప ఈ యొక్క భారతదేశంలో మత స్వేచ్ఛ కానీ ఏ స్వేచ్ఛ కానీ వీటన్నిటికంటే మించింది రాజ్యాంగం. రాజ్యాంగంలో ఇస్తేనే మత స్వేచ్ఛ వచ్చింది. మనకు కూడా రాజ్యాంగం ఎంతవరకు ఇచ్చింది? ఏ యొక్క కులానికి ఏ యొక్క రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి పరిమితులు చెప్పుకుంటూ మత స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కోట్ చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వయాన ఆర్టికల్ ఆయన రాసినటువంటి రైటింగ్స్ అండ్ స్పీచెస్ పుస్తకంలో వాల్యూమ్ 5 లో చదివితే గనక ఆయన పర్సనల్ అభిప్రాయాలు కూడా మతం మారితే గనక కులాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన స్పష్టంగా రాయడం జరిగింది. ఎందుకు బౌద్ధిజం తీసుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? బౌద్ధిజం తీసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు బౌద్ధిజానికి రిజర్వేషన్ వారు అడిగినరా? ఎందుకంటే బౌద్ధిజంలో కులం లేదనేటటువంటిది ఘంటాపదంగా వారు చెప్పాలనుకున్నారు ఈ సమాజానికి. దాని ద్వారానే దాంట్లోకి బౌద్ధంలోకి అనేక మంది దళితుల్ని రావడానికి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి బౌద్ధిజంలో కులం అనే ప్రస్తావన వారు తీసుకురావడం వారికి ఇష్టం లేదు. కాబట్టి రిజర్వేషన్ కూడా బౌద్ధిజానికి అడగలేదు. ఇంకా సిక్కిజానికైతే 56 లో వచ్చింది. ఎందుకంటే సిక్కు ధర్మం కూడా పార్ట్ ఆఫ్ హిందూ ధర్మం ఉంది కాబట్టి. నేనేమంటున్నానంటే మందకృష్ణ గారు మాట్లాడింది ఆయన పూర్తిగా కూడా ఎమోషనల్ గా మాట్లాడేది తప్ప కాన్స్టిట్యూషనల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, లీగల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, లీగల్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు చేసేటప్పుడు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ ఏవైతే ఉంటాయో, పార్లమెంట్ లో జరిగేటటువంటి డిబేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా విస్మరించారని అడుగుతాం. లేదు కాదు ఖచ్చితము దళిత క్రైస్తవులకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అంటే కనుక 100% మేమందరం కూడా హిందూ దళితులం గలమెత్తి తీరుతాం. హిందూ దళితులము ఈ యొక్క వారు చేసినటువంటి పోరాటానికి 100% మేము ఘంటాపదంగా మేము చెప్తున్నాము. మేమందరం కూడా ఎదురు నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రాజ్యాంగంలో హిందువులు అంటే ఇక్కడ కేవలం ఒక హిందువులే మాత్రమే కాదు, హిందూ బుద్ధిస్ట్ సిక్కులను కలుపుకొని చెప్తున్నా. మేమందరం కూడా వెనుకబడ్డటువంటి తరగతులకు చెందినటువంటి సమాజం అనేది హిందూ సమాజంలో గుర్తించారు కాబట్టి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకవైపు నుంచి మీరు క్రైస్తవము ఇస్లాం అనేది బయట నుంచి తీసుకొచ్చినటువంటి మతాలను వాటిలో కులం లేదు కాబట్టి మా దాంట్లోకి రండి అని చెప్పి ఆహ్వానించుకుంటేనే మరొక వైపు పోయి లేదు మా దాంట్లో కూడా కులం ఉంది అని అంటే, మీరు నిజంగా మీ దాంట్లో కులం ఉందని మీరు భావిస్తే గనక మీరు వాళ్ళకి సమానత్వం ఇవ్వడానికి మీరు ఫెయిల్ అయినారని మీరు భావిస్తే గనక మీరు చేసిన తప్పిదకు మేము దళితుల మీద కాంపెన్సేషన్ కట్టాలి. మీరు తీసుకున్నటువంటి మీరు ఎవరినైతే మతాలకు చేర్చుకుర్రో వాళ్ళకు సమానత్వం ఇవ్వడానికి మీరు పోరాటాలు చేసుకోండి మీ మతంలో.
అంతే తప్ప హిందూ దళితులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కావాలంటే ఎట్లా ఇస్తారు? మైనార్టీలకు సంబంధించిన నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు హిందూ దళితులు క్రైస్తవ దళితులు ఒకటే అంటున్నారు. మరి క్రైస్తవులు అంటే మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు వస్తారు, ముస్లింలు అంటే మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు వస్తారు. మరి మైనార్టీ కోటాలలో వాళ్ళకు లభించినటువంటి అవకాశాలను హిందూ దళితులకు ఇస్తారా? ఇవ్వరు కదా. మరి అట్లాంటప్పుడు ఏ విధంగా వీళ్ళు దళిత క్రైస్తవులు ఒకటంటారు? చెప్పుకుంటూ పోతే నేను ఒక అడ్వకేట్ గా కాన్స్టిట్యూషనల్ విషయాలను ప్రస్తావించడం జరిగింది ఎక్కువ, కానీ ఎమోషనల్ విషయాలు మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఊర్లలో నేను లైవ్ గా చూపిస్తా. ఇదే సంగారెడ్డి జరాసంగం ఊర్లో ఒక ఆర్టీసీ డ్రైవర్ శంకర్ అనేటటువంటి ఇంట్లో సొంత వాళ్ళ కుటుంబ సభ్యులు కేవలం అతను ఒక్కడు క్రైస్తవ మతం స్వీకరించినందుకు, అతను దళిత ఎస్సీ మాదిగా, కేవలం అతను ఒక్కడు క్రైస్తవ మతం స్వీకరించినందుకు తనను తన సొంత తండ్రి యొక్క పాడబట్టనీయలేదు. తెలుసా? ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మొన్నటి మనకు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంత విద్వేషం అనేది వాళ్ళు చూపించుకుంటా, ఇంకోవైపు లేదు మేము మాకు దళితులకు రిజర్వేషన్, మతం మారినా కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటే ఎంతవరకు న్యాయం? ఒకవేళ మతం మారినటువంటి దళితులకు రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అనేటటువంటి ప్రస్తావన వస్తే దాంట్లో న్యాయం లేదని వారు భావిస్తే, జడ్జిమెంట్ లో న్యాయం లేదని వారు భావిస్తే వర్గీకరణలో కూడా న్యాయం లేదు. మరి వర్గీకరణ పోరాటం యొక్క ఉద్దేశం ఏందండి? మేము వర్గీకరణ జరిగినప్పుడు మేము కూడా స్వాగతించినాం, కానీ మందకృష్ణ గారు ఈ విధంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యం ఉంది. వర్గీకరణ పోరాటంలో వారు ఇన్నేళ్లు పోరాడిన విషయాలలో ఏం చెప్పారు? గ్రౌండ్ లెవెల్లో మాలలు మాదిగల కంటే ముందున్నారు, వాళ్ళ చదువు విషయంలో అన్నిటి విషయాల్లో ముందున్నారు, కాబట్టి వర్గీకరణ జరగాలి, మాకు కూడా సమాన హక్కులు దొరకాలని అన్నారు. లాస్ట్ వర్గీకరణ సాధించుకురు, సంతోషం, ఓకే. కానీ మరి అదే విధంగా మేము కూడా చెప్తున్నాం, క్రైస్తవులు అనేటటువంటి వ్యవస్థ ఈ రోజు మతం మారినటువంటి కొంత వ్యక్తులకు బాసటగా నిలిచింది. వాళ్ళు ముందుకెళ్లిపోయారు. వాళ్ళ కాన్వెంట్ చదువుల ద్వారా, ఆర్టికల్ 30 ద్వారా, సపరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ద్వారా వాళ్ళు ముందుకెళ్లిపోయారు. మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా వాళ్ళు ముందుకెళ్లిపోయారు. అనేక రకాలుగా వాళ్ళకు కొంత ముందుకు క్రాంతి కూడా చెప్పడం జరిగింది. విదేశీ వ్యవస్థకు సంబంధించి విదేశాల నుంచి వాళ్ళు చదువు అభ్యసించాలన్నా వాళ్ళ పాస్టర్ల ద్వారా ఏ విధంగా వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయని కూడా చెప్పడం జరిగింది. అనేక రకాలుగా వాళ్ళు క్రైస్తవులు మతం మారినటువంటి వాళ్ళు ముందుకెళ్ళిపోవడం జరిగింది. ముందుకెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా లేదు మాకు తూచు, మాకు ఇదే, మేము కూడా మమ్మల్ని కూడా దళితుల్లో పరిగణించాలంటే, ఒకవేళ దళిత క్రైస్తవుల విషయంలో న్యాయం లేదని వారు కనిపిస్తే వర్గీకరణ విషయంలో కూడా న్యాయం లేదని వారు ఒప్పుకోవాల్సి వస్తుంది. మరి వారి విషయం ఏముండే? మాదిగలు వెనుకబడ్డారనే కదా. అదే విధంగా మేము కూడా అంటున్నాం, హిందూ దళితులు అనేటటువంటి వాళ్ళు కూడా వెనుకబడ్డారు కాబట్టే ఈ రోజు ఈ యొక్క జడ్జిమెంట్ మేము సమర్థిస్తున్నాం. రిజర్వేషన్లు అనేటివి రిప్రజెంటేషన్ కోసం వచ్చిందండి. ఇది ఏదో మతాల మీద వీళ్ళకు ఉన్నటువంటి ఎమోషన్ సాటిస్ఫై చేయడానికి రాలే. ఈ రోజు హిందూ దళితులలో చెప్పును డప్పును నమ్ముకున్న వాడికి వాడు వెనుకబడ్డాడు కాబట్టి మనకి ఇవ్వడం జరిగింది. చర్చను నమ్ముకున్న వెనుకబడలేదు, ముందుకు పోయిండు. ఎస్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. నేను చెప్తున్నాను కదా. లేదా క్రిస్టియానిటీలో అంటరాంతరం లేదా? నేను ఒకటే చెప్తున్నా, క్రిస్టియానిటీలో అంటరానితనం ఉందా అని క్యాల్కులేట్ చేయడానికి నేను రాలేదు. కానీ క్రిస్టియానిటీలో మతం మార్చేటప్పుడు మా దాంట్లో అంటరానితనం లేదని చెప్పే వాళ్ళు మతం మారుస్తున్నారు. నేను మీకు అనేక సంఘటనలు చూపిస్తా. మీ గ్రౌండ్ లో మైక్ పట్టుకొని రండి, మైక్ పట్టుకొని గ్రౌండ్ రిపోర్ట్ చేసుకుందాం. ఏం చెప్పి మతం మారుస్తారో చూపిస్తాను నేను మీకు. ఇక్కడ రండి, నేను బోరబండలు ఉంటా, బోరబండలకు వచ్చి చూపిద్దాము. ఏదో ఎమోషనల్ గా మైక్ పట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఇదొకటో మాట నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇదే మందకృష్ణ మాదిగ్ గారు ఒకప్పుడు మాల మహానాడు ఉద్యమం మీద ఏమన్నారు తెలుసా? పాము కనిపిస్తే వదిలేయండి, మాలవాడు కనిపిస్తే కొట్టి చంపండి అన్నాడు. మరి ఆ రోజు ఆయన చూపించిన విద్వేషానికి ఆ రోజు దళితుల మీద ప్రేమ గుర్తు రాలేదా? ఈ రోజు కొత్తగా వర్గీకరణ అయిపోయిన తర్వాత దళిత క్రైస్తవుల మీద ప్రేమ గుర్తొచ్చిందా? దళిత క్రైస్తవుల మాలలు లేరా? అంటే ఈ ద్వంద్వ వైఖరి అయింది. ఈ రోజు చెప్పినటువంటి ఆయన స్పీచ్ లో కూడా మీరు బాగా వినొచ్చు. ఒకవైపు క్రైస్తవంలో కూడా వివక్షతలు ఉన్నాయని చెప్పుకుంటేనే క్రైస్తవంలో లోపాలు లేవు, ఇస్లాంలో లోపం లేవు అంటున్నారు. మీరే ద్వంద్వ వైఖరులు. మీ స్టేట్మెంట్ లోనే క్లారిటీ లేదు. మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు ఇంత పెద్ద అనుభవజ్ఞులు, ఇంత వయసు ఉన్నది, ఎన్నో రాజకీయాలు చేసారు, ఎన్నో పోరాటాలు చేసారు. మీరు కూడా ఒక వాస్తవిక పరిస్థితులకు దూరంగా మాట్లాడితే ఎట్లయితది? ఈ రోజు దళిత క్రైస్తవులు 100% ఎన్నుకున్నారు. విదేశీ విద్య, ఆర్టీఐ విదేశీ విద్యలో ఈ రోజు అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా ఫారెన్ కంట్రీస్ పోయినటువంటి విద్యార్థుల లిస్టు తీయండి. ఏపీ తెలంగాణ కలిపి తీయండి. మన తెలుగు రాష్ట్రాలే దేశం మొత్తం గురించి ఎందుకు? ఎవరు ముందున్నారు? ఎవరు క్రైస్తవ పిల్లలు ముందు పోయారో, మా పిల్లలు ముందు పోయారో చూడండి. ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో చూడండి ఎంతమంది ముందుకు పోయారు. క్రైస్తవుల మతం మారినటువంటి లాబీ నడుస్తుంది గవర్నమెంట్ ఆఫీసర్ల. హిందూ దళితులు ఎక్కడున్నారు? ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు? ఐఏఎస్ ఐపీఎల్స్ మొత్తం వాళ్ళే ఉన్నారు. పోవడమే కాకుండా పెద్ద కూర తింటే తెలివి వస్తుందని చెప్తున్నారు. ఎందుకు మేము హిందూ దళితులుగా మాకు మనోభావాలు ఉండవా? మాకు స్వేచ్ఛ ఉండదా? ఎట్లా మాట్లాడతారు మందకృష్ణ గారి మాటలు? 100% ఖండిస్తున్నాం. వారికి వ్యతిరేకంగా 100% హిందూ దళితుల ఉద్యమం లేపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మురళీ మనోహర్ గారు కూడా చర్చలో జాయిన్ అయ్యారు మనతో పాటు మాల